ఇట్స్ మై సిన్సియర్ అప్పీల్. ఓకే అండి, వెల్కమ్ బ్యాక్ టు యూ అగైన్. ఎస్, లింగం యాదవ్ గారు, గుడ్ మార్నింగ్ అండి. గుడ్ మార్నింగ్. సో ఏంటి, నిన్న సీఎం రేవంత్ రెడ్డితో ఫిరాయింపు ఎమ్మెల్యేలు ఏం మాట్లాడుకున్నారు, ఈ చర్చలో ఏం జరిగింది, అండ్ ఇంకొకటి ఏంటంటే కూడా ఇందాక జయరాం గారి మాటలకు మీ సమాధానం ఏంటి? అండ్ కడియం శ్రీహరి అందరు వచ్చి 9 మందిలో కడియం శ్రీహరి మాత్రం రాలేదు, ఏం జరిగింది, ఏం మాట్లాడుకుంటున్నారు? అంటే అభివృద్ధి పేరుతో సీఎం ని కలుస్తున్నారు, సరే బానే ఉంది, కానీ అధికారికంగా మీ పార్టీలో చేర్చుకోకుండా ఈ రకంగా కలవడాలు ఇది ఎంతవరకు కరెక్ట్? వెరీ గుడ్ మార్నింగ్ అండి. ముందుగా మీకు జీనియస్ ప్రేక్షకులకు, పెద్దలు, కోపానిస్టులందరికీ డెఫినెట్ కూడా ఇవాళ కాంగ్రెస్ ప్రజాప్రభుత్వం గౌరవనీయ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఇవాళ ప్రజాస్వామ్యంలో ఇవాళ ప్రతిపక్షం ఉండాలని కోరుకుంటున్నటువంటి పార్టీ నాయకుడు ఇవాళ కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు. ఇవాళ ప్రజల చేత ఎన్నుకోబడినటువంటి కాంగ్రెస్ ప్రజాప్రభుత్వాన్ని ఇవాళ ఎలక్ట్ అయిన కొన్ని రోజులకే ఇవాళ బీఆర్ఎస్ బీజేపీ కలిసి ప్రభుత్వం కూలగొడతాం, దీన్ని పేల్చేస్తామని చెప్తే ఇవాళ తెలంగాణ ప్రజల మ్యాండేట్ ఉన్న ప్రజాప్రభుత్వానికి ఆ ఎమ్మెల్యేలే ఇవాళ వాళ్ళని రక్షించుకోవాలని వాళ్ళు ఏం చేస్తారో మనందరికీ తెలుసు. ఇవాళ ఇదే యాంటీ డిఫెక్షన్ లా గురించి మాట్లాడే ఇవాళ పెద్దలు మరి 10 ఏళ్లుగా ఆనాడు తెలంగాణని పరిపాలించినటువంటి బీఆర్ఎస్ పార్టీ ఏం చేసిందండి? ఆనాడు కాంగ్రెస్ పార్టీ నుంచి గెలిచినటువంటి 2014లో 2018లో ఇవాళ ఎమ్మెల్యేలు చేర్చుకొని చివరకు 2018లో ఒక దళిత నాయకుడు కాంగ్రెస్ పార్టీ నుంచి ఒక దళిత నాయకుడిని సిఎల్పి ఆపోజిషన్ లీడర్ గా నియమిస్తే తట్టుకోలేక ఓర్వలేక ఇవాళ కాంగ్రెస్ పార్టీ నుంచి గెలిచిన 12 మంది ఎంపీలని 2018లో చేర్చుకున్నటువంటి దుర్మార్గ పాలన గత పాలనలో కేసీఆర్ పాలనలో జరిగింది. అదే విధంగా చివరకు రిజైన్ చేయించకుండా కూడా ఎమ్మెల్యేని ఇవాళ సబితా ఇంద్రారెడ్డిని అయితేనేమి, అదే విధంగా తలసాని శ్రీనివాస్ యాదవ్ అయితేనేమి వాళ్ళని మినిస్టర్ చేసినటువంటి చరిత్ర కూడా బీఆర్ఎస్ పాలనలో కేసీఆర్ పాలనలో జరిగింది. ఇవాళ నేను ఏమంటున్నా అంటే ఇవాళ ఎమ్మెల్యేలే చాలా స్పష్టంగా చెప్పారు. ఎవరైతే ఇవాళ మీరు అంటున్నారో వాళ్ళే ఏ పార్టీలు ఉన్నారు, ఎక్కడున్నారు, అభివృద్ధి కోసం ముఖ్యమంత్రిని కలిశారని చెప్తున్నారు. వాళ్ళ ఇవాళ అల్టిమేట్ గా సపరేషన్ ఆఫ్ పవర్స్ లో భారత రాజ్యాంగం ప్రకారం ఇవాళ స్పీకర్ హ్యావ్ ఎనే డిస్క్రిషన్ పవర్స్ ఉన్నాయి. ఇవాళ స్పీకర్ డిసిషన్ మీద ఏ డిసిషన్ తీసుకుంటాడో మనం వెయిట్ చేద్దాం. ఎందుకంటే మాకు రాజ్యాంగం మీద, చట్టాల మీద గౌరవం ఉన్నటువంటి పార్టీ ప్రభుత్వం మాది కదా. మరి ఇదే గతంలో భారత రాజ్యాంగమే డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ రాసిన భారత రాజ్యాంగమే కదా గతంలో కూడా అమలైంది. మరి అప్పుడు స్పీకర్ ఏ డిసిషన్ తీసుకున్నాడు, అప్పుడు న్యాయస్థానాలు ఏ డిసిషన్ తీసుకున్నాయి, ఇప్పుడు కూడా అవే తీసుకుంటాయి. నేను ఏమంటున్నా అంటే ఇవాళ మాట్లాడే కనీసం మరి 10 ఏళ్లుగా పరిపాలించిన ఏనాడైనా రాజ్యాంగం గురించి వీళ్ళు మాట్లాడారా? ఆనాడు చేర్చుకున్నప్పుడు కనీసం సోయి లేదా వీళ్ళకు? అంటే ఇవాళ అదే విధంగా బీజేపీ కూడా తక్కువేం కాదండి. ఇవాళ 11 సంవత్సరాలుగా దేశంలో ఎలక్ట్ అయిన ప్రజా ప్రభుత్వాలని మిడ్ నైట్ డే లైట్ లో ఏ విధంగా మర్డర్ చేస్తున్నారో మనం చూసినాం. మహారాష్ట్ర, కర్ణాటక, గోవా, మణిపూర్, ఇవాళ ఒక్కొక్క కర్ణాటక రాష్ట్రాలలో. నేనేమంటున్నా అంటే ఇవాళ స్పీకర్ వీళ్ళు కోర్టుకు వెళ్లారు, కోర్టు స్పీకర్ డిసిషన్ తీసుకో అన్నది, స్పీకర్ ఏ డిసిషన్ తీసుకుంటారు? ఎందుకంటే గతంలో మనకు చాలా ఉదాహరణలు ఉన్నాయండి. గతంలో కిహోటో ఒల్లావన్ కేసులో 1993లో కోర్టు చాలా స్పష్టంగా చెప్పింది స్పీకర్ నిర్ణయమే అంతిమ నిర్ణయం అని. స్పీకర్ ఏ నిర్ణయం తీసుకున్నా కూడా వి వెల్కమ్, ఎందుకంటే మాకు ఆ నమ్మకం ఉంది కాబట్టి, చట్టాల మీద గౌరవించే వ్యక్తులం కాబట్టి. దయచేసి ఇవాళ మాట్లాడుతున్న బీఆర్ఎస్ నాయకులు బై ఎలక్షన్స్ వస్తాయి, మరి గతంలో బై ఎలక్షన్స్ వచ్చినాయా? అప్పుడు స్పీకర్ అనేది చైర్ అనేది పర్మనెంట్ చైర్ అండి. ఆ చైర్ అయితే మారదు కాండి, వ్యక్తులు మారొచ్చు, కానీ చైర్ మారలేగా. అంటే నేను ఏమంటున్నా అంటే ఇవాళ ఏం జరిగినా కూడా వి వెల్కమ్ ఇట్. కనీసం మాట్లాడే ముందు మీరు సోయి ఉండి మాట్లాడాలి. అంటే ఒకటి, లింగం యాదవ్ గారు, మీ సీఎం ప్రతిపక్షం ఉండాలని కోరుకుంటున్నారని చెప్పేసి మీరు ఇందాక ఒక పాయింట్ అన్నారు. సరే, అది మంచి విషయమే, ప్రతిపక్షం ఉండాలని కోరుకోవడం నిజంగా అది మంచి విషయం, మేము కూడా దాన్ని స్వాగతిస్తాం. కానీ ఈ రకంగా ప్రజాస్వామ్యబద్ధంగా ప్రజలు ఓటేసేటప్పుడు 2 గమనిస్తారు. ఒకటి ఏ పార్టీకి వేస్తున్నాము, అండ్ ఇంకొకటి ఆ నాయకుడిని. ఆ రెండింటిని దృష్టిలో పెట్టుకుని ప్రజలు ఓటు వేస్తారు. అట్లాంటిది సరే బీఆర్ఎస్ తరఫున గెలిచిన ఎమ్మెల్యేలు ఇప్పుడు మళ్ళీ కాంగ్రెస్ లోకి వచ్చి ఈ రకంగా పనిచేస్తుంటే కూడా ప్రజలకి కూడా ఒక రకంగా జిగుప్సాకరమైన ఇది వస్తుంది, జిల్లు వస్తుంది. ఎందుకు ఈ రకంగా జరుగుతుంది? మీరు అంటున్నారు ఆ టైంలో గతంలో బీఆర్ఎస్ చేసింది దారుణం, దుర్మార్గం, అన్యాయం అంటూ మీరు ఏదైతే అన్నారో మరి అవి మీకు కూడా వర్తిస్తాయి కదా. ఇప్పుడు మీరు కూడా అదే ధోరణిలో వెళ్తున్నారు కదా. సరే వాళ్ళకు మీకు ఏం తేడా ఉంటుంది అప్పుడు?
నేనేమంటున్నానంటే ఇవాళ ఆ ప్రభుత్వానికి ప్రజాప్రభుత్వానికి ఆ డిఫరెన్స్ మీరు గమనించండి. ఇవాళ ఈ ప్రభుత్వం ఎలక్ట్ అయిన కొన్ని రోజులకే దీన్ని పేల్ చేస్తామంటే ఈ ప్రభుత్వాన్ని ఎట్లా రక్షించుకోవాలనేది ఆ ఎమ్మెల్యే డిసిషన్ తీసుకురు. ఇవాళ మేమేమంటున్నాం, ముఖ్యమంత్రి గారు కూడా చాలా స్పష్టంగా చెప్పారు. మీరు కూడా చూశారు ఎన్నో సందర్భాలలో. ఏమన్నాడు, ప్రధాన ప్రతిపక్ష నాయకుడు నువ్వు అసెంబ్లీకి రా, చర్చిద్దాం, మాట్లాడదాం, ప్రజా సమస్యలు ఉంటే మనం ఏదైనా మాట్లాడదాం అని చెప్పిండు. అంటే ప్రజాస్వామ్యంలో ప్రతిపక్ష నాయకుడు ఉండాలని కోరుకునే పార్టీ ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ. ఆనాడు మేము ప్రతిపక్ష నాయకుడు కోరుకుంటున్నారు కానీ ఎమ్మెల్యేలను స్వాగతిస్తున్నారు, గేట్లు ఓపెన్ చేస్తున్నారు కాంగ్రెస్ లో. ఒక్క నిమిషం అండి సౌమ్య గారు, నేను ఏమంటున్నానంటే ఆనాడు ప్రతిపక్ష నాయకుడుగా మాకు హోదా ఉండని ఒక దళిత నాయకుడిని ప్రతిపక్ష నాయకుడు చేసినామంటే ప్రతిపక్ష నాయకుడు లేకుండా చేయాలని చేసిన కుట్ర వాళ్ళు చేసిరు. మేము ఇవాళ ఏమంటున్నాం, ప్రతిపక్ష నాయకుడు నువ్వు రాని బాధ్యత భారత రాజ్యాంగం ప్రకారం. అంటే ఇప్పుడు ప్రతిపక్ష నాయకుడు ఒకటే సరిపోదు, ప్రతిపక్షంలో అందరి ఎమ్మెల్యేలు వాళ్ళకి ఎంతమంది గెలిచారు అంతమంది ఎమ్మెల్యేలు ఉండాలి, వాళ్ళ నాయకుడు ఉండాలి. మీరు చెప్తున్న దానికి జరుగుతున్న దానికి పొంతనే లేదు. సౌమ్య గారు, మరి ప్రతిపక్ష నాయకుడు బాధ్యత ఏందండి? మీరు ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా అంటే మనం ఓన్లీ ప్రతిపక్ష ఇప్పుడు మీరు టాపిక్ డైవర్ట్ చేస్తున్నారు. మనం అడుగుతుంది ఫిరాయింపు ఎమ్మెల్యేల గురించి మాట్లాడితే మీరు దాన్ని తీసుకెళ్లి ప్రతిపక్ష నాయకుడు, ఇదే డైవర్షన్ జరుగుతుంది. మేము ఎక్కడ కూడా ఎవరిని చేర్చుకోలేదండి. వాళ్ళంతా ఇవాళ అదే ఎమ్మెల్యేలు చెప్పారు వాళ్ళు ఎక్కడ ఉన్నారు, ఏ పార్టీలు ఉన్నారు, వాళ్ళు స్పీకర్ కి ఏ డిసిషన్ చెప్తారు, స్పీకర్ ఏ డిసిషన్ తీసుకున్నా మేము గౌరవిస్తామంటున్నాం. చట్టాల మీద మాకు గౌరవం ఉంది. మంచి విషయం, స్పీకర్ ఏ నిర్ణయం